ఈ పిల్లాడు అపార్ట్మెంట్లో నుండి ఒక బాస్కెట్ బాలు బయటకు విసురుతాడు. అలాగే ఇతడు ఇది ఎవరి మీదైనా పడితే బాగుండని అనుకుంటాడు. అదే సమయంలో ఇద్దరు తల్లి కూతుర్లు ఆ అపార్ట్మెంట్ పక్కనుండి వెళ్తూ ఉంటారు. ఇంతలో ఆ పిల్లాడు విసిరిన బాస్కెట్ బాల్ నేరుగా వచ్చి ఈ పాప తలపై తగులుతుంది. దీంతో పాపకు తల తిప్పినట్లు అనిపించి వెంటనే కిందపడిపోతుంది. అప్పుడు పాప తల్లి కంగారు పడుతూ తన కూతుర్ని లేపడానికి ప్రయత్నిస్తుంది. అదే సమయంలో ఆ పిల్లాడి తల్లి బాలు ఎందుకు బయటకు విసిరావు? అది ఎవరికైనా తగిలితే ఏమవుద్దో తెలుసా అంటూ తన కొడుకుని తిడుతూ ఉంటుంది. కాని పిల్లాడు నేను నాన్నతో ఆడుకుందామని బాలు వేశా. కాని నాన్న బాలు పట్టుకోలేదని అంటాడు. అప్పుడు తండ్రి పిల్లాడిని తిడుతున్న తన భార్యని చూసి పిల్లాడిని తిట్టకు, ఈ సమయంలో ఎవరూ ఇటుగా వచ్చి ఉండరులే అని అంటాడు. ఒకవేళ ఎవరికైనా బాలు తగిలినా కంగారు పడక్కర్లేదు. ఎందుకంటే ఈ బాలు తగిలితే చిన్న గాయం అవుద్దిగాని ప్రాణాలేవీ పోవు అని అంటాడు. కాని ఆ బాలు కింద వెళ్తున్న తన కూతురి తలపై పడి గాయం అయిందని ఈ వ్యక్తికి తెలియదు. అయితే పాప తలకు బలమైన గాయం అవ్వడం వల్ల రక్తం వస్తూ కోమాలోకి వెళ్లిపోతుంది. కాని ఈ పాప తండ్రి మాత్రం తన ప్రేయసితో హ్యాపీగా ఉంటాడు. అలాగే పాపను బాలుతో కొట్టిన ఈ పిల్లాడు ఇతడి ప్రేయసి కొడుకు. ఇంతలో పాప తల్లి అంబులెన్స్కి ఫోన్ చేస్తుంది. అలాగే తన భర్తకు కూడా ఫోన్ చేస్తుంది. అయితే తన భర్త ఆ అపార్ట్మెంట్లో అతడి మొదటి ప్రేయసితో ఉన్నాడని ఈ అమ్మాయికి తెలియదు. అయితే భర్త ఫోన్ ఎత్తి ఎందుకని ఫోన్ చేసి నన్ను డిస్టర్బ్ చేస్తున్నావ్ అంటూ తిడతాడు. అప్పుడు భార్య మన పాపను ఎవరో అపార్ట్మెంట్ పైనుండి బాలుతో కొట్టారని, పాప స్పృహ కోల్పోయిందని త్వరగా రమ్మని చెప్తుంది. అలాగే అంబులెన్స్ కూడా దారిలో ఉంది. పాప పరిస్థితి సీరియస్గా ఉందని అంటుంది. దీంతో ఇతడు నా కొడుకు వేసిన బాలు కింద వెళ్తున్న నా కూతురికి తగిలిందా అని అనుకుంటాడు. అదేవిధంగా తన కొడుకుకి ఏమైనా కేసు అవుద్దేమో అనుకుని ఏదో చిన్న బొమ్మ బాలు తగిలితే అంబులెన్స్ పిలవాలా, నీకేమైనా మతిపోయిందా అని భార్యను తిడుతూ ఉంటాడు. అప్పుడు భార్య నువ్వు వచ్చినా రాకపోయినా పాపకు మాత్రం సీరియస్గా ఉందని, తనని హాస్పిటల్లో జాయిన్ చేస్తానని చెప్తుంది. ఇంతలో అంబులెన్స్ అక్కడికి రాగా డాక్టర్ పాపని చెక్ చేసి ఆమె పరిస్థితి చాలా సీరియస్గా ఉందని, త్వరగా సర్జరీ చేయాలని హాస్పిటల్కు తీసుకువెళ్తాడు. అప్పుడు ఈమె పోలీసు వాళ్లతో జరిగినది అంతా చెప్తుంది. దీంతో పోలీసులు విచారణ చేయడానికి ఆ పిల్లాడు ఉన్న ఫ్లాట్లోకి వెళ్తారు. అప్పుడు తండ్రి తన కొడుకును పోలీసులు తీసుకెళ్లకుండా ఎలాంటి ప్లాన్ వేశాడో చూడాలంటే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.